హాయ్ అండి అందరికీ. ఇవాళ బాలామృతం పిండితో బాదుషాలు ఎలా చేయాలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఎందుకండి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బాలామృతం పిండిని 2 కప్పులు తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఈ మిక్సీ పట్టించుకున్న బాలామృతం పిండిని జల్లీల్లో వేసుకొని జల్లించుకుందామండి. ఇలా జల్లించుకున్న పిండిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని పాలు 1 కప్పు తీసుకున్నానండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని రౌండ్గా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మూత వేసుకొని ఇప్పుడు మనం బాదుషా కోసం జీరాను రెడీ చేసుకుందాం. 1 కప్పు వాటర్, 1 కప్పు షుగర్ వేసుకొని ఇదంతా కరిగి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల వేరొక స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కించుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల మనం బాదుషాలు, ఈ పిండితో బాదుషాలు చేసుకుందాం. అలాగే కొన్ని రౌండ్ బాల్స్ని చేసుకుందామండి. పిల్లలు అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి. ఇలాగా క్రాక్స్ రాకుండా కొద్దిగా అలాగా చేసుకొని మొత్తం పక్కన పెట్టుకుందాం. 2 అరచేతిలో వేసుకొని పైన అలాగా స్మూత్గా అంటే రౌండ్గా చాలా బాగా వస్తాయండి. బాదుషాలైనా రౌండ్ బాల్స్ అయినా అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకి జీరా రెడీ అయిపోయింది. అలాగే ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఈ రౌండ్ బాల్స్ని వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. పిల్లలు తినడం కోసం చేసుకుంటున్నానండి ఈ బాల్స్. అలాగే ఆ ఆయిల్లో బాదుషాలు వేసుకుందామండి. ఇలా వేసుకొని ఈ బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా, అవి ఇలా క్రిస్పీగా వచ్చాయి. చాలా బాగున్నాయండి. నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదు. బాలామృతంలో ఉండే చక్కెర ఉంటుంది కదండి, అది సరిపోయిందండి తీపికి. ఇప్పుడు మనకి బాదుషాలు కూడా రెడీ అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇలాగా ఒకసారి జీరాలో వేసుకొని అన్నీ ఒక 20 నిమిషాలు నాననిచ్చి తీసుకున్నామంటే మనకి జ్యూసీ బాదుషాలు రెడీ. ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగొచ్చాయండి.